అమ్మలగన్న అమ్మ శ్రీచక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలలో తాను పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతమని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవం ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు చేపడుతున్న విశేష పూజా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణ్ రావు, పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, మాజీ కౌన్సిలర్ రమాదేవి, ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ పాల్గొన్నారు. మగవారికి మహిళలకు వేరువేరుగా అన్నప్రసాద వితరణ కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. ముందుగా పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో ఉదయం మధ్యాంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకుని భక్తులతో కొంచెం గడిపి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ముత్యాలమ్మ వారి ఆలయంకి రావడం జరిగింది. ఇక్కడ ఇది 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులకి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అన్న సమారాధన ప్రారంభించడం జరిగింది. దాదాపు 6,000 పైగా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని తర్వాత నూకాలమ్మ గుడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని భక్తులతో కొంచెం గడిపి అందరూ కూడా యొక్క ఉగాది పండుగ రోజున అలాగే వచ్చే కొత్త సంవత్సరంలో కూడా మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుగ రోజు కూడా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తున్నటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకి అలాగే పోలీస్ వారికి మీడియా మిత్రులకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ 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 ముత్యాలమ్మ వారి సన్నిధిలో శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి శాసనసభ్యుల సొంగ రోషన్ కుమార్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇదంతా కూడా లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమాలు. ఇక్కడ పరిపాలించేటువంటి ప్రభువులు బాగుండాలి, వాళ్ళ ధర్మయుక్తంగా కార్యాచరణ చేయాలి, ప్రజలందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలి. అమ్మవారికి హైందవ ధర్మంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ అవంతా కూడా లోక కళ్యాణార్థం బాగుండాలి అని చేస్తూ ఉంటారు. 3 రోజుల పాటు విశేషంగా వార్షికోత్సవం, ఉగాది ఉత్సవాలు 2 కలిపి రావడం ఈ సంవత్సరం యొక్క గొప్ప విశేషం. ఈ కార్యక్రమాల్లో భాగంగా 3 రోజులు విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, నిన్న చండీ హోమం, అలా ఒక్కొక్క రోజు ఒక విశేష కార్యక్రమాన్ని చేస్తూ ఈ రోజు భక్తులందరికీ అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాన్ని తీసుకుని ఆనంద సుఖమయ జీవితంతో కొత్త సంవత్సరం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బౌరిశెట్టి మురళీకృష్ణ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న పెద్దలు ప్రముఖులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేజన సుఖ్న భవంతు.